శ్వేత, మరి ఈ రోజు ఏ ఐటమ్ ని పరిచయం చేయబోతున్నావు? రా ఫుడ్ మ్యాగీ నెస్ట్. రా ఫుడ్ మ్యాగీ నెస్ట్ అంటే ఇది ఎక్కడ నేర్చుకున్నావు? మా ఆంటీ దగ్గర, మా అత్తయ్య గారి ఫ్రెండ్ వస్తే సో ఆంటీ దగ్గర నేర్చుకున్నా. ఆంటీ అంటే ఎవరు? అత్తయ్య గారి ఫ్రెండ్. అత్తయ్య గారి ఫ్రెండ్ ఆంటీ. సో తన దగ్గర నేర్చుకున్నారు అనమాట. సో విన్నారు కదండి, మరి శ్వేత తయారు చేయబోయే ఐటమ్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తెలుసుకుందాం. మ్యాగీ, తమలపాకులు, క్యారెట్, స్ప్రౌట్స్, పుదీనా, ఆలూ పేస్ట్, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, పచ్చిమిర్చి, ఆయిల్, బీట్రూట్ రసం. శ్వేత తయారు చేయబోయే రా ఫుడ్ మ్యాగీ నెస్ట్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే శ్వేత, కంటిన్యూ చేద్దామా? షూర్. ఫస్ట్ ఏం చేయాలి? మ్యాగీ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించాలా? 1 గ్లాస్ ఆఫ్ వాటర్. సో దీనికి 1 గ్లాస్ వాటర్. మ్యాగీ యూజువల్ గా మనం ఎంత పోస్తాము, ఇది బాయిల్ అయ్యాక మ్యాగీ వేసేసాం. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం క్యారెట్ తురుము వేస్తాము. ఓకే, సో ఈ వాటర్ వేడవ్వాలి కదా, అంటే వాటర్ బాగా మరుగుతున్నప్పుడు తురుము వేసేసుకోవాలి. తురుమి ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసా, సో అది వేసేయటం అండ్ దెన్ మ్యాగీ. ఓకే, సో వాటర్ ఎంత తీసుకోవాలి? నార్మల్ గా మనం మ్యాగీ ఎలా చేసుకుంటామో అలాగే. అంతే. ఓకే, 150 ml ఆఫ్ వాటర్. సో మీ ఆంటీ దగ్గర నేర్చుకున్నావు అనమాట, అంతేనా? మరి అత్తగారి దగ్గర ఏం నేర్చుకున్నావు? అత్తగారి దగ్గర స్వీట్స్ అయి నేర్చుకుంటూ ఉన్నా. అంటే నేను జస్ట్ ఇప్పుడే వంట అనేది స్టార్ట్ చేయటం. టిల్ నౌ నాదంతా హాస్టల్ అయిపోయి ఫ్రమ్ ఇంటర్ ఆన్వర్డ్స్. సో వంట అనేది ఆఫ్టర్ మ్యారేజ్. అమ్మ కొంచెం, అత్తగారు కొంచెం ఇప్పుడు అనేది స్టార్ట్ అయింది. ఓకే శ్వేత, ఇంతకీ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అమ్మ వాళ్ళే సెటిల్ చేశారు. అమ్మ వాళ్ళు సెటిల్ చేశారు. ఓకే, వాటర్ మరుగుతున్నాయి కదా, కొంచెం క్యారెట్ తురిమేసేస్తాం. ఓకే, దీనికి ఎంత క్యారెట్ తురుము పడుతుంది? కొంచెం చాలు. ఇది మరుగుతూ ఉన్నప్పుడే మనం మ్యాగీ ఎలా చేస్తామో అది వేసేసేయటమే. ఓకే, సో క్యారెట్ ఏంటి, కలర్ పర్పసా, అట్రాక్ట్ అయ్యేటట్టు? హెల్త్ కి కూడా మంచిది కదా, విడిగా మనం ఎట్లాగో తినము. బట్ మ్యాగీని ఇలా ప్లెయిన్ గా చేసుకోవడం కంటే ఇలాంటివి యాడ్ చేస్తే చూడడానికి కూడా అట్రాక్టివ్ గా ఉంటాయి అండ్ ఫర్ హెల్త్ పర్పస్ కూడా మంచిది. సో పెళ్లికి ముందు వంటలు ఏమి రావన్నమాట, కొంచెం ఏదో మసాలా వేస్తాము మరుగుతున్నప్పుడే. సో ఇది జనరల్ గా మనం మసాలా వేస్తాం కాబట్టి అలాగే. బట్ క్యారెట్ తురుము అనేది యూజ్ చేస్తాం. ఇది మొత్తం అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో స్ప్రౌట్స్, ఓకే స్ప్రౌట్స్, కొంచెం పుదీనా వేస్తాం. ఈ వేడికి ఇది మగ్గిపోతుంది. అంతేనా? ఓకే, ఈ లోపు మనం ఆలూ స్టఫ్ కి ప్రిపేర్ చేసుకుంటాం. కడాయిలో ఆయిల్ కూడా పెట్టేద్దాం. ఓకే శ్వేత, సో బ్రేక్ తీసుకుని వచ్చేసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? ఆలూ స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకుందాం. సో స్టఫ్ తయారు చేసుకోవాలి కదా, ఎలా? ఈ పొటాటో స్టఫ్ ని దీంట్లో వేసేసుకుంటాం. సో బాగా ఇది పేస్ట్ లాగా పేస్ట్ ఉడికించి పేస్ట్ చేసేసా. దాంట్లో బీట్రూట్ తీసుకొని జ్యూస్ చేసాం, మిక్సీలో వేసేసి అది వడకడితే జ్యూస్ వస్తుంది కదా, బీట్రూట్ జ్యూస్. ఆ జ్యూస్ వేస్తాం. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్. ఓకే, 1 స్పూన్ మైదా, a pinch of chilli paste. ఓకే, ఇదంతా అంతే. ఓకేనండి. టేస్ట్ ఫర్ సాల్ట్ ఫర్ టేస్ట్. ఓకే, సో ఇది మొత్తం మిక్స్ చేయాలా స్టఫ్ కోసం? అవును. ఓకే, ఇలా పాన్ పెట్టేసుకుని ఆయిల్ పెట్టేసుకున్నాం. సో ఈ టైంలో ఇది మిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ ఒక పక్క ఆయిల్ కూడా. ఆయిల్ ఎంత వేసుకోవాలి? డీప్ ఫ్రైకి సరిపడా. సో ఒక పక్క నూనె వేడైపోతుంది అండ్ ఇది కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఆలూ పేస్ట్ ని తీసుకొని ఫస్ట్ దీని మీద కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఓకే, ఒక కవర్ మీద ఆయిల్ వేసుకోవాలి. అది మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఆలూ తీసుకోవాలి రౌండ్ గా. ఓకే, సో ఇప్పుడు కవర్ మీద వేసి అప్పచ్చిలా చేసుకోవాలి. అంతేనా? రొట్టెలాగా చేసుకొని. రొట్టెలాగా. సో అంటుకోకుండా నూనె కూడా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు కదా. లేత తమలపాకు తీసుకొని ఇందాక చేసుకున్న మనం మ్యాగీ ఉంది కదా, స్టఫ్ మ్యాగీ, అది కొంచెం పెట్టుకోవాలి దీంట్లో. లేదా తమలపాకులో మ్యాగీ పెట్టాలి. సో ఇందాక పుదీనా వేసాం కదా, ఈ తమలపాకు కొంతమంది టేస్ట్ నచ్చదు కదా, సో అవాయిడ్ చేస్తుంది అది. బట్ తమలపాకు అనేది మంచిది. సో ఇప్పుడు దీంట్లో పెట్టుకొని రోల్ చేసేసుకోవాలి. సో దీన్ని లోపల కవర్ చేయాలన్నమాట. ఇది అంతా కూడా బయటికి రాదు. ఇది అందుకే కవర్ చేస్తున్నాం కదా, ఎందుకంటే ఆకు కొంచెం బయటికి వచ్చేస్తూ ఉంటుంది కదా, అందుకే మధ్యలో రాదు బయటికి. కంప్లీట్ గా మనం కవర్ చేసేసాం కదా, ఓకే, సో బయటకి ఏం రాదు. సో అది మౌల్డ్ అయిపోతుంది కాబట్టి ఇంకా కావాల్సి వస్తే మనం ఇది యాడ్ చేసుకొని దాన్ని కవర్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా చేసి సమ్ లైక్ కట్లెట్ లా ఉంటది. దీన్ని ఇంకో మ్యాగీ తీసుకొని చిన్న పీసెస్ గా చేసేసుకుంటాం. దాంట్లో జస్ట్ ఇలా దొర్లించి దానికంతా ఇది అంటుకుపోద్ది. సో ఈ మ్యాగీ మొత్తం దానికి అంటుంది. అంటుంది. ఇది
డీప్ ఫ్రై చేసేయటం. అంతేనా? అంతే. ఓకే, నూనె కూడా వేడైపోయింది కాబట్టి సో దీన్ని ఫ్రై చేసేయటం. ఓకే శ్వేత, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలా? గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇంకా తీసేసేయచ్చు. ప్రిపేర్ అయిపోయింది, సో మనం ఇప్పుడు తీసేయచ్చు. ఓకే, సో ఆయిల్ అంతా పీల్చుకోవడానికి టిష్యూ పేపర్ యూజ్ చేస్తున్నాం. సో రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఏం చేయాలి? గార్నిషింగ్ కోసం నేను నెస్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తా, దాంట్లో సర్వ్ చేసేసుకో. ఓహో, అక్కడ. సో ఇది నెస్టా? అవును, సేమియాతో ప్రిపేర్ చేస్తాము. ఓకే, జస్ట్ కార్న్ ఫ్లోర్ అప్లై చేసేసి సేమియాకి మనం కారపూస ఎలా ప్రిపేర్ చేస్తాం ఇట్లా చేత్తో వేసేసుకుంటాం, ఇట్లా అయిపోతుంది. ఓకే, మధ్యలో కొంచెం తీసేసుకుంటే నెస్ట్ లాగా. సో ఇప్పుడు ఇవి ఇందులో పెట్టేసుకుందామా? నెస్ట్ యూస్ చేస్తున్నాం కాబట్టి సో దిస్ నేమ్ ఇస్ రా ఫుడ్ మ్యాగీ నెస్ట్. అచ్చా, సో దిస్ ఇస్ రా ఫుడ్ మ్యాగీ నెస్ట్. ఇదేమో నెస్ట్, చాలా డిఫరెంట్ గా ఉంది. రా ఫుడ్ మ్యాగీ నెస్ట్ చాలా డిఫరెంట్ గా ఉందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడు మరోసారి చూద్దాం. రా ఫుడ్ మ్యాగీ నెస్ట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మ్యాగీ, తమలపాకులు, క్యారెట్, స్ప్రౌట్స్, పుదీనా, ఆలూ పేస్ట్, కార్న్ ఫ్లోర్ పౌడర్, మైదా పిండి, ఉప్పు, పచ్చిమిర్చి, బీట్రూట్ రసం, నూనె. రా ఫుడ్ మ్యాగీ నెస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 గ్లాస్ నీళ్లు వేసి మరిగిన తర్వాత క్యారెట్ తురుము, మ్యాగీ నూడిల్స్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మ్యాగీ మసాలా కూడా వేసి దగ్గరగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్ప్రౌట్స్, పుదీనా ఇందులో వేసుకోవాలి. తర్వాత వేరొక బౌల్లోకి ఆలూ పేస్ట్, బీట్రూట్ రసం, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్, మైదా పిండి, ఇంకా చిల్లీ పేస్ట్ కూడా వేసి టేస్ట్ కు సరిపడా ఉప్పు బాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత వేరొక బాండీ పెట్టి డీప్ ఫ్రై కు సరిపడా నూనె వేసి మరిగేలోపు ఒక కవర్ ను తీసుకొని దానిపై ఆయిల్ అప్లై చేసి ఆలూ పేస్ట్ ను రొట్టెగా తయారు చేసి దానిపై ఒక తమలపాకులో ఉడికించిన నూడిల్స్ ను వేసి కట్లెట్ మాదిరి తయారు చేసుకొని వాటిని డ్రై నూడిల్స్ లో డీప్ చేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని గార్నిష్ చేసిన ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో డిఫరెంట్ గా ఉండే వెరైటీ స్నాక్ ఐటమ్ రా ఫుడ్ మ్యాగీ నెస్ట్ రెడీ. For all Telugu and Andhra recipe videos, please visit richlude.com.